మధ్యాహ్నం భోజనం చేయగానే కళ్ళు భారీగా అనిపిస్తున్నాయా? ఓ గంట అలా పడుకుంటే బాగుండు అనిపిస్తుందా? అయితే వినండి. మీరు పడుకునే ఆ గంట, 2 గంటల నిద్ర మీ హెల్త్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా? మీ గుండెను కూడా ప్రమాదంలోకి నెట్టగలదు. అసలు మధ్యాహ్నం నిద్ర ఎంతసేపు పోవాలి? నిపుణులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మధ్యాహ్నం పడుకుంటే 2-3 గంటల వరకు లేవరు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మధ్యాహ్నం గంటల తరబడి నిద్రపోవడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులొచ్చి గుండెపోటు వచ్చే ప్రమాదం 30% పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. స్లీప్ ఇనర్షియా మీరు గమనించారా? మనం ఎక్కువసేపు పడుకొని లేచిన తర్వాత ఫుల్ ఎనర్జీ రావాల్సింది పోయి తల భారంగా ఇంకాస్త నిద్రొచ్చినట్లుగా అనిపిస్తుంది. దీన్నే స్లీప్ ఇనర్షియా అంటారు. అంటే మీ మెదడు మొద్దుబారుతోందని అర్థం. మధ్యాహ్నం మీరు ఓవర్‌డోస్ నిద్రపోతే రాత్రికి నిద్ర రాక ఇన్సోమ్నియా బారిన పడతారు. ఇది మీ బాడీ మెటబాలిజాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మరి మధ్యాహ్నం నిద్రను ఒక మెడిసిన్ లాగా ఎలా వాడుకోవాలి అంటే ఏం చేయాలో చెప్తా వినండి. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడాన్ని పవర్ న్యాప్ అంటారు. అది మెదడుని రీఛార్జ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ అది ఎంతసేపు అనేదే ఇక్కడ ముఖ్యం. నిపుణుల సూచనల ప్రకారం మధ్యాహ్నం 20-30 నిమిషాలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది మరియు మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గుర్తుంచుకోండి, మధ్యాహ్నం నిద్ర ఒక అమృతం లాంటిది. కానీ అది లిమిట్లో ఉన్నప్పుడే. మరి మీకు మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందా? కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.